అది కరెక్టేలే. ఇప్పుడు మనం ఒకసారి ఒప్పుకోండి సాయి అలారం పెట్టినా కూడా లేకపోలేదని. నువ్వు లెగ్సావా? నాకు అలారంతో పని లేదు. నువ్వు అసలు అదే అమ్మ నిన్న that told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, Hi everyone, good morning. ఇప్పుడైతే early in the morning అవ్వింది అండ్ నాకు ఇంకా నిద్ర వస్తుంది. బట్ లెగవాలి, ఎందుకంటే ఈరోజు హౌస్ వార్మింగ్ ఉందన్నమాట. సో అందుకనే ఇప్పుడే మమ్మీ అండ్ డాడీ దీంట్లో అలెక్సాలో నుంచి లేపారు ఇప్పుడే. సో యాక్చువల్లీ ఏంటంటే వర్క్ కూడా ఉంది ఈరోజు. సో వర్కింగ్ డే అనమాట. అందుకని కొంతసేపు అక్కడికి వెళ్ళేసి వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి, కొన్ని మీటింగ్స్ అయి ఉన్నాయి. బట్ మీకైతే మీ అందరికీ నేను చూపిస్తాను అసలు హౌస్ వార్మింగ్ ఎట్లా అవ్వింది అదంతా. యాక్చువల్లీ వీళ్ళైతే ఆంటీ వాళ్ళు మాకు బాస్టన్ నుంచి తెలుసు అనమాట. సో మేము బాస్టన్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అండ్ మేము ఇక్కడ మూవ్ అయిన తర్వాత వాళ్ళు ఐ థింక్ ఒక 1.5 years తర్వాత మా తర్వాత మూవ్ అవ్వారు. సో అందుకని హౌస్ వార్మింగ్ అయితే పొద్దున్నే 5కి చెప్పారు అనుకుంటా. బట్ ఇప్పుడు టైం 6 అవ్వింది అండ్ మేము అక్కడికి చేసుకున్నాకి అరౌండ్ 7 అట్లా అవ్వింది. బట్ పర్లేదు, ఎందుకంటే నేను లేకపోయాను పొద్దున్నే. సో అండ్ సంజన అయితే తన ఇంటర్న్షిప్లో ఉంది. సో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో నేను మమ్మీ డాడీ మేము ముగ్గురం వెళ్ళొస్తాము. అవుట్ఫిట్ కూడా రాత్రి ఆలోచించి పెట్టుకున్నాను. సో అంతేమీ ఇప్పుడు వెళ్ళి డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అడ్వాంటేజ్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఆలోచించుకోవాలనుకోండి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. అండ్ మేము క్లాజెట్ కూడా రెడీ చేసుకొని ఉన్నాం కదా. సో దాంట్లో నుంచి ఒక చూస్ చేసుకుంటే అయిపోయింది. నా వాయిస్ కూడా మీకు తెలుస్తుందా? ఇప్పుడే లెగ్సినట్టుంది. సో యా, యాక్చువల్లీ ఈరోజు అంత సన్నీగా కూడా లేదు. సో ఇట్ విల్ బి రియల్లీ నైస్. వెదర్ కూడా రెయిన్ పడేలాగుంది. బట్ చూద్దాం, బయట హ్యూమిడ్గా ఉండొచ్చు. యాక్చువల్లీ ఇట్లాంటి వెదర్లో హ్యూమిడ్గా అనిపించింది అప్పుడప్పుడు. సో యా, లెట్స్ గో డౌన్ స్టేర్స్ అండ్ మమ్మీ వాళ్ళని నాశనా చూద్దాము. ఇప్పుడైతే నేను క్లాజెట్లోకి వచ్చాను అండ్ నా ల్యాప్టాప్ కూడా ఉంది, ఎందుకంటే నేను రాత్రి వీడియో ఎడిట్ చేశాను. సో అది వీడియో ఎడిట్ చేసి పనుకున్నాక లేట్ అవ్వింది అండ్ పొద్దున్న లేకపోయాను. అండ్ మేమైతే ఇప్పుడు వీడియోస్ మాకు యూఎస్లో మార్నింగ్ టైం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎడిట్ చేసే పనుకుందాం అనుకున్నాను. మమ్మీ డాడీ చెప్పారు పర్లేదు పనుకో అని చెప్తే, కాదు నేను ఎడిట్ చేసే పనుకోవాలి అన్నాను. సో యా, ఇప్పుడు క్లాజెట్లోకి వచ్చి ఐ నో ఇది వేసుకుందామని తెలుసు, ఇది వేసుకుంటానని బెనారస్ది. ఇదైతే ప్యూర్ బెనారస్ అన్నమాట. సో ఈ లెహంగా వేసుకుంటాను. దీనికి యాక్చువల్లీ మ్యాచింగ్ సెట్ ఉంది ఇక్కడే, బట్ కొంచెం బ్లౌజ్ చేంజ్ చేసుకుందామని చూస్తున్నా. దాని కలర్స్ చాలా ఉన్నాయి కదా, సో ఆ కలర్ని బట్టి చూసుకుంటే అయిపోయింది. మీరు చూస్తున్నారా, ఈ అవుట్ఫిట్స్ మళ్ళీ హ్యాంగ్ చేయాలి. మేము రీసెంట్గా వెళ్ళిన ఈవెంట్స్ లెహంగాస్ అయి ఉన్నాయి ఇక్కడ. సరే మా చాలు ఇంకా కెమెరా ఆన్ చేసిన వెంటనే సర్దుకోవటం కాదు. ఎప్పుడు సర్దాను బుడ్డి, అబద్ధాలు చెప్పద్దు నువ్వు అట్ట. నేను రెడీ అయి కూర్చొని ఉన్నాను, వచ్చి నాకు మ్యాచింగ్ వేసుకొచ్చుకుంది. మళ్ళీ నువ్వు మ్యాచింగ్ వేసుకున్నా, రాత్రే చెప్పాను నేను గ్రీన్ వేసుకుంటాను అని. నేను వేరే బ్లూ నుంచి గ్రీన్కి మారానప్పుడు నైట్ 12 అప్పుడు వెళ్ళి డిసైడ్ చేసుకున్నా, బ్లూ నుంచి గ్రీన్కి మారిపోయాను. చూడండి, మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను అంటుంది. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు, నాన్న అసలే లేట్ అయింది. కొంచెం ఇంట్రో ఇచ్చాను పొద్దున్నే లెగ్సినప్పుడు, పఫీగా ఇట్లా ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఫేస్ అది మొత్తం ఇట్లా అనుకున్నాక అప్పుడు ఇట్లా ఓపెన్ అయింది కళ్ళు. అప్పుడు నా వరల్డ్ కూడా ఓపెన్ అయింది. అప్పుడు మమ్మీ కనిపించింది ఏంజల్ లాగా. అంతేనా? ఎక్కడ నేను లేట్గా కనిపించాను. ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు హౌస్ వార్మింగ్కి బయలుదేరుతున్నాము. చాలా ఫాస్ట్గానే రెడీ అవ్వామా. నేను 6:11కి గమ్ముగా ఇటు తిరుగు. నేను పొద్దున్న నుంచి రెడీ అయి కూర్చొని ఉన్నాను, గంట పట్టింది నీది కరెక్ట్గా. ఏదో అంతైనా వచ్చేనా లేదా? 5:15కి రమ్మన్నారు వాళ్ళు.
కొంచెం ఆంటీ వాళ్ళు 5:15 అది వాళ్ళు 2 months బ్యాక్ ఇన్విటేషన్ పంపించి ఈ రోజుకి ఏం పెట్టుకోవద్దు కంపల్సరీ రాండి అని చెప్పారు. మళ్ళీ కాల్ చేసి చెప్పారు పాపం. అవును అని చెప్పినా కూడా సంజన మిస్ అయింది. సంజన ఇంటర్న్షిప్లో ఉంది, అది డెఫినెట్గా తను అవ్వాలి, ఇంక తప్పట్లేదు. అవును వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వీక్ రాదనమాట. యా ఎందుకంటే ఈ వీక్ 4-day వీక్ కదా. సో ఆల్రెడీ సంజన ఒక రోజు ఇంటి దగ్గర ఉంది, ఆల్రెడీ ఒక రోజు ఉంది. సో బేసిక్లీ ఏంటంటే నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఇది బనారస్ పట్టు విత్ దీనికి యాక్చువల్లీ మేము డిజైన్ చేయించుకున్నప్పుడు ఇట్లాంటిది చేయించుకున్నాం కదా మా పైన. కావాల్సిన దుపట్టా, కావాల్సిన బార్డర్ యాక్చువల్గా దీంతో పాటే వస్తుంది. కలర్ మన దుపట్టాకి మనం చెప్పచ్చు అనమాట, కలర్ మెటీరియల్. కానీ ఇది వేరే బ్లౌజ్ దీన్ని మ్యాచ్ చేసుకున్నాం. ఇది యాక్చువల్గా ప్యూర్ బనారస్ పట్టు అనమాట. ఇది రియల్ జరీ ప్యూర్ బనారస్ పట్టు. నేను హౌస్ వార్మింగ్ అని తీసుకున్నాను. యాక్చువల్లీ మా హౌస్ వార్మింగ్ అని తీసుకుంది మమ్మీ, కానీ మా హౌస్ వార్మింగ్ కోవిడ్ అప్పుడు అయింది కదా. సో అప్పుడు ఓన్లీ మా ఫ్యామిలీ వారికి చేసుకున్నా కూడా వేసుకున్నాం ఈ అవుట్ఫిట్స్. అయితే హౌస్ వార్మింగ్ ఏం తీసుకున్నామో అవన్నీ వేసుకున్నాం. మా ఇద్దరికి వీడియో కూడా పెట్టాము, మేమే చేసుకున్నాం. మేము నలుగురు కోవిడ్ టైంలో ఇంట్లోకి వచ్చి అప్పుడు ఇదే వేసుకుంది సాయితి. అవును ప్యూర్ జరీ బనారస్ పట్టు. దాని తర్వాత నీకేమో అప్పుడు ఆల్ ఓవర్ పైతని సారీ కదా. ముందే అన్నీ తీసుకొని మంచిగా ప్లాన్ చేసుకుందాము అనుకున్నాము. అవును కరెక్ట్గా అవన్నీ ఇవన్నీ బై చేశాను. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. తగ్గుతుంది కదా అని అయినా స్టిప్పింగ్ అన్నీ తెప్పించుకున్నా కొరియర్లన్నీ. కానీ అదేమి ఇంకా ఎక్కువ అయిపోయింది కదా, ఇంకా అయిపోయాం. అవును బ్లౌజ్ ఒక్కటే బుడ్డి వేరేది అప్పుడు అప్పుడు బ్లౌజ్ కూడా బనారస్ వచ్చింది. ఇప్పుడైతే కొంచెం వర్క్ ఉన్నది వేసుకున్నాం. ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని సంవత్సరాలైనా అసలు అలానే ఉన్నాయి. 3 years అయిపోయింది. అండ్ చాలాసార్లు వేసుకున్నాను, చాలాసార్లు అసలు నలగట్లేదు కూడా. అవును అసలు ఒకసారి కూడా ఐరన్ చేయలేదు, బాగుంది. అండ్ నువ్వేమో కంచిపట్టు కదా మమ్మీ, ఇది కూడా లైక్ ప్యూర్ అది కంచిపట్టు తెలుస్తుంది, లైక్ చూస్తుంటే తెలుస్తుంది. అండ్ చాలా సాఫ్ట్ ఉంది. వెనక్కి కూడా చూడు, అసలు ఏం లేదు, పట్టుకోవడానికి కూడా ఏం లేదు, నీట్గా ఉందన్నమాట. అసలు ఏం పట్టుకోదు, అసలు తెలియదు ఏంటిది ముందలేదు అనకాలని. వెళ్ళొద్దాం పద బుడ్డి, లేట్ అవుతుంది. నా ఫింగర్ లేదు, నీకు అలవాటే కదా బ్యాండెడ్ వేసుకుందిలే పద. ఒక బ్యాండెడ్ ఉంటుంది ఎక్కడో చోట బుడ్డి, ఏం కాదులే పద, కార్లో కూర్చొని తీసుకో. ఏం కాదేంది, ఇది స్ప్లింటర్ అవ్వింది మా. ఏది చూడు, నాకేం కనిపించట్లేదు, నీకే కనిపిస్తుంది. పదండి. నీకెందుకు కనిపించలే, నీకెందుకు కనిపించదు. సరే పద, కనిపిస్తుందిలే అనాలి, కనిపించదులే కాదు. పద ఏదో ఒకటి. సరే గిఫ్ట్ తీసుకో, మర్చిపోతావు. పద నువ్వే తీసుకోవాలి, పద. నువ్వే కదా రాసావు. అవును నేనే రాసాను, చూడండి. నేనే ఇది బొమ్మ కూడా వేసావు. అవును బొమ్మ చూడలేదు, బాగుందా? ఏది పట్టుకో, అవి పట్టుకో. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ హోమ్ అని రాసా. ఎంత బాగా వేసావు, బొమ్మని అర్థమవుతుందా? సరే ఇప్పుడు ఇది చేస్తుంది ఫైనల్ కాబట్టి ఏమైనా సరే చూడండి, అసలు అది మటుకు మర్చిపోదు. అది మర్చిపోకూడదు కూడా. నీకు కావాలా? నాకే వద్దు. నీకు బ్యాగ్ కావాలా బుడ్డి? ఏమన్నా బ్యాగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళొస్తాం కదా, అప్పుడు తెచ్చుకుంటానులే. సరిపోదు అయితే, ఇంకా చాలే బుడ్డి. ఒకటి 2 కొట్టుకుంటే బాగుంటుంది మా. నాకు అక్కర్లేదు బుడ్డి, పద లేట్ అవుతుంది. నేను కొంచెం కొట్టుకున్నాను ఇందాక. ఓకే లెట్స్ గో. బటర్ఫ్లై క్లిప్ పెట్టావట, బాగానే ఉంది. లేకపోతే ఇంకొకసారి ఇది ఈ పక్కన ఎత్తుకోండి. స్ట్రైట్ గా లేదు, అది లేదా బాగానే ఉంది. ఇప్పుడు పర్లేదులే, రా మమ్మీ రా. లైట్స్ ఎవరు ఆపుతారు అని నేను అంత కష్టపడి రాత్రి మేల్కొని మరీ యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తే నన్ను అంట. కరెక్టే, ఈ రోజు చేయటం కోసం సాహితి రాత్రి చాలాసేపు మేల్కొని ఉంది. ఈరోజు యాక్చువల్ పని ఉంది కదా అని. అవును బుట్టలు కూడా బాగున్నాయి బుడ్డి, బాగుంది. చాలా లేదు కదా మీరు బుట్టలు పెట్టుకొని, మధ్య అన్ని స్టార్ట్సే కదా. అవును నేను వీళ్ళు కాబట్టి పెట్టుకుంటున్నారు, కానీ ఈ బుట్టలన్నీ నేను పెట్టుకున్నాను అనుకోండి ఇలా కింద ఉంటాయి. తమ్మెలు పెద్దవి ఉండాలి పెట్టుకోవాలంటే, వీళ్ళిద్దరికి సెట్ అవుతాయి. నేనైతే చాలా బిగ్గి పెట్టుకుంటా కానీ స్టిల్, కానీ ఇంత పెద్దవి పెట్టుకోలేను. కింద చెవు కూడా కిందకి వెళ్తుంది బుడ్డి, అంటే ఇది చిన్నది ఉంటుంది కదా నాకు, మీ అంత పెద్దది. నేను ఏం చేస్తున్నాను నువ్వు? నేను నిన్నటి వీడియో ఎడిట్ చేసేటప్పుడు వచ్చిందో లేదో చూస్తున్నా డాష్ బోర్డ్లో. చేసేటప్పుడు నాది కమ్మలు పెట్టుకోలేదు ఆ వీడియోలో. చూస్తే ఇక్కడ పైకి ఎక్కడో ఒక హోల్ ఉంది. ఏంది అదని చూస్తే నాది ఇయర్ది అనమాట. నా ఓన్లీ నాకు తెలియదు కదా, వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. అట్టే కుట్టించాడు మీ డాడీ తెలివిగా. చిన్నప్పుడు యాక్చువల్గా పైకి కుట్టిపించాము ఇద్దరికి. చాలా నేను కాదు, నేనేం వెళ్ళలేదు, వీళ్ళిద్దరికి పైకి ఉంటాయి. అయితే ఒక 6-7 years తర్వాతన ఇద్దరు చూసుకొని మాకు బాగా పైకి ఉన్నాయి, కిందకి పెట్టించు, మాకు కిందకి కావాలని ఇద్దరు కొద్ది రోజులు ఏం పెట్టుకోలేదు అనమాట. అలా అయినా పూడిపోతే మళ్ళీ గుట్టిపించుకుందాం అనుకున్నారు, క్లోజ్ అయిపోతాయని.
అదేం వర్కౌట్ అవ్వలేదు, అస్సలు కొంచెం కూడా అవ్వలేదు. ఇంక ఇది అవ్వదులే నన్ను ఉంచుకోండి అని చెప్పా. కానీ ఇప్పుడు బాగుంది చూడాలి. డాడీ కావాలనే చేశాను అన్నాడు అప్పుడు. నాకు తెలియదు ఎందుకు చేశాను, ఎందుకంటే నేను గమ్ముగా కూర్చొని ఉన్నాను బుడ్డి. పర్ యూజువల్ ఏమైనా ఇంపార్టెంట్ అప్పుడు మమ్మీ పారిపోయితా. సరే పద బయలుదేరదాం. చూడండి ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ టాపిక్ కాదు బుడ్డి, మాట్లాడుతుంటే అట్టే డిలే అయిపోయింది. పద, ఇది కార్లో పెట్టుకోవాలి కదా మనం. అవును, ఇది యాక్చువల్గా రిటర్న్ చేయాలి, రిటర్న్ లేబుల్ తోటి. ఎస్, అందుకని ప్యాక్ చేసి రెడీగా ఉంది. కార్లో పెట్టుకుంటాం మేము. ఎక్కడో ఒక ఆంధీ వే తగిలింది అనుకోండి, వేసి వస్తుంటాం అనమాట, డిలే అవ్వకుండా. ఇది ఉంది కదా, సరే అయితే రా. వాటర్ తాగుతావు ఏమన్నా? అవసరం లేదు, అక్కడ తాగుతాంలే. సరే పద బుడ్డి. ఇప్పుడే కార్లోకి వచ్చి కూర్చొని ఉన్నాం. కార్లోకి వచ్చి కూర్చున్నావు బుడ్డి, పక్కన ఆల్రెడీ చాలా దూరం వచ్చాము. యా, యాక్చువల్లీ మా ఇంటి నుంచి కొంచెం లైట్గా దూరం, ఒక 25 minutes అట్లా పడుతుంది. అండ్ ఇంకో 1 hour తర్వాత బయలుదేరుంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్. అంత లేదు, 25 minutes ఏం లేదు, 22 minutes 23 minutes ఉంది. అది ఇప్పుడు నీకు అర్లీ మార్నింగ్ కాబట్టి నువ్వు అదే 8కి 8:30 9 బయలుదేరు అనుకో, రష్ అవర్, అప్పుడు ఇంకా టైం పెరిగింది. యా, మా టౌన్ నుంచి ఒక ఫ్యూ టౌన్స్ ఓవర్ ఉంటుంది అనమాట. ఇప్పుడే కొంచెం వాటర్ తాగా కార్లో ఉంటే. నీకు కావాలమ్మా? అంటే వాటర్ నేను అట్లా ఇస్తున్నా, నేను కూడా పొట్టి థింగ్స్ వేసుకొని. సేమ్ థింగ్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందా ఏంది ఈరోజు ఇక్కడ? ఈ రోడ్లో ఎన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అసలు వస్తానే ఉన్నాయి, మనమే చూసాము అసలు వస్తుంది. అవును, చాలా ఉన్నాయి. ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తా ఉంటే హౌసెస్ కడతానే ఉంటారు. మనం హౌస్ వామిల్కి ఎన్ని దూరంగా, ఇంకొంచెం దూరంగా నాకు గుర్తున్న కాడికి కనీసం 3 or 4 3, 4 5 or 6 5, 6 జస్ట్ హౌస్ వామింగ్స్ కి ఈ రోడ్ లో. ఇంకా ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. దాని తర్వాత ఇంకా ముందలకి ఈ రోడ్ చాలా స్ట్రైట్ వెళ్తే కూడా 2-3 వాటికి వెళ్ళామ్మా. అవును, ఇదే రోడ్ లో. అవును, అన్ని వెరైటీస్ హౌసెస్ చూడండి. ఇవి కూడా కొత్తవి, ఆల్రెడీ కట్టేసారు, ఈ మధ్య కట్టారు. కానీ దీని ఎదురే సెమెటరీ ఉందా? నేను కానీ తక్కువ మంది ఉన్నారు. సెమెటరీ ఉందా? అదే సెమెటరీలోనే తక్కువ మంది ఉన్నారు. ఓ, అట్లా అంటావా? స్పేషియస్ గా ఈ రోడ్డు ట్రీస్ ఇంకా ఎక్కువ ఉంచారట్టుంది, ప్రస్తుతానికి తీయలేదు. వీళ్ళేందా ఇంటికన్నా మొక్కలు ఎక్కువ ఉన్నాయి, చూసావా? అది చూడలేదు. చిన్న ఇల్లు చుట్టూరా చాలా వేసుకున్నారు, బాగుంటుంది కానీ చాలా మెయింటైన్ చేయాలి. ఏమవుతుందంటే సీజన్ తీసేయాల్సి వస్తుంది కదా మళ్ళీ. అవును, అన్ సీజన్ లో అంతా మళ్ళీ పోతాయి కదా, మళ్ళీ కొత్తగా వేయాలి కదా ప్రతిసారి. అది చాలా పని అవుతుంది. అది ఇండియాలో ఒక చెట్టు వేసారు అనుకో, హాయిగా వస్తా ఉంటుంది, అదే నీళ్ళు పెడుతుంది. అదే పోతే తీసేసి మళ్ళీ వేరే తీసుకుంటారు. అదే నీకు ఇండియాలో ఏంటంటే లోపలికి బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా, కానీ ఇక్కడైతే ఉంటుంది అట్లా. ఈ వీడియో, ఈ క్లిప్ లో లైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి ఏమో ఎక్కువ, ఒకసారి చాలా తక్కువ, ఒకసారి ఏమో డార్క్ గా. ఎందుకంటే ఈ రోడ్ అట్లా ఉంది, షేడ్ వస్తా షేడ్ రాకుండా అట్లా. సన్ వస్తుంది. యా, సన్ వస్తుంది. అవును. మీరు తిన్నారా బ్రేక్ఫాస్ట్ ఇద్దరు? ఎవరు? నువ్వు డాడీ? ఏం తింటాము? ఎందుకు తింటాం? 7:20 అయింది. తినలేదా? నువ్వు లెగ్సిన వెంటనే తింటావా? మామూలుగా టీ బ్రేక్ఫాస్ట్ కాదా చెప్పండి? ఏం లేదు, 2 స్పూన్లు పాలు ఉన్నాయి. ఏదన్నా తిన్నావా? తినలేదా? మీ ల్యాండ్స్కేపింగ్ బాగుంది. యా, కొంచెం యాక్చువల్గా చాలా లేట్ అయ్యాం మేము. ఏం అవ్వలేదులేమ్మా నీకు, అంటే పూజ టైంకి వెళ్ళగలుగుతున్నాం కానీ. అవును, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళే టైంకి. యా, ఎగ్జాక్ట్లీ. కాదు, వాళ్ళు 5 చెప్పారు మళ్ళీ కావాలి. కానీ ఆ ముహూర్తం వాళ్ళకి కదమ్మా, వాళ్ళ లోపలికి వెళ్తున్నారు. అది కరెక్టేలే. ఇప్పుడు మనం ఒకసారి ఒప్పుకోండి సార్, ఇది అలారం పెట్టినా కూడా లేవలేదని.
నువ్వు లెగ్సావా? నువ్వు అసలు అదే అమ్మ నిన్న నువ్వు అని కరెక్ట్. అది మమ్మీ ఉల్లా నిన్న ఏం చేసిందంటే 10:30 నుంచి పొద్దున్న 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కొనుక్కొనే ఉంది. ఎవరు పనులు చేశారు మొన్న నిన్న రాత్రి నైట్ మేం చేయట్లేదా? 2 వరకు వర్క్ చేశాను నేను ఇంట్లో. నైట్ 2 కాదు, నువ్వు నైట్ 2 పొద్దున్న వరకు 5 వరకు చేస్తా కూడా మేక్ సెన్స్. ఎందుకంటే నీకు నిద్ర పట్టదు. పొద్దున్న మొత్తం నిద్రపోయి ఇంకా నిద్రపోతానంటే అలా అవితే ఏం కాదు. మొన్న అంతా అలసిపోయాను నేను బాగా. ఇది చూడండి న్యూ హోమ్స్ అన్ని ఇక్కడ ఇంకా వస్తున్నాను. సెల్లింగ్ ఇంకా అమ్ముతున్నారా? స్కూల్ బస్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఒకటి నచ్చింది. ఎక్కడైతే కొత్త కన్స్ట్రక్షన్స్ ఉంటాయో అక్కడ రోడ్స్ అవన్నీ బాగా వైండింగ్ రోడ్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. బిల్డర్లు చేసి అన్నట్టుంది. కానీ ఒక నైబర్స్ ఏంది ఇంత మంది వాక్ చేస్తున్నారు? అందరూ మన వాళ్ళే ఉన్నారు. చూడండి వీళ్ళు కూడా చేస్తున్నారు. డాగ్ అని వాక్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన వాళ్ళు పెద్దోళ్ళందరికీ ఇండియాని చూస్తారు కదా పేరెంట్స్, వాళ్ళే వాక్ చేస్తారు. అసలు ఈ నైబర్హుడ్ లో ఎంతమంది ఉంటారు మనకి తెలిసిన వాళ్ళు? చెప్పమ్మా. ఇల్లు కూడా వచ్చేసినాయి. సాహితీ మాట్లాడేటోళ్ళు వచ్చేసినాయి. నేను లేట్ గా స్టార్ట్ చేసిన వీడియో, అందుకని ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చాను కదా. తెలిసిన వాళ్ళు ఒక 5-6 ఫ్యామిలీస్ ఉంటున్నారు. 5-6 ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది బిల్డర్స్ ఉన్నారు. యాక్చువల్లీ పంపి చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది రకరకాల రకరకాల హోమ్స్ కూడా డిఫరెంట్. ముందర కొంచెం చిన్నవి, మధ్యలో ఒక మీడియం సైజు. ఇప్పుడు ఆంటీ వాళ్ళు తీసుకున్న సైడ్ పెద్దవి ఉంటాయి. కానీ ఇది లైక్ న్యూ కన్స్ట్రక్షన్ కాదు, ఆల్రెడీ కార్లు రీసెంట్లీ బిల్ట్ హోమ్. చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం దగ్గర కదా. మా ఆంటీ వాళ్ళకి కూడా వాళ్ళ ఓల్డ్ హౌస్ నుంచి ఈ హౌస్ కూడా కొంచెం దగ్గర. ఈ హౌస్ 10th ఉంది కదా. మధ్యాహ్నం అయింది, ఇప్పుడే బయలుదేరుతున్నాము. 1:40 అయింది ఎగ్జాక్ట్లీ. అంతేనమ్మా? 1:36 అయింది. సో పూజ అయిపోయినాక మేము కొంచెంసేపు ఇంటికి వచ్చాము, కొంచెం వర్క్ అది ఉంది చేసుకుందామని. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టి మళ్ళీ బయలుదేరుతున్నాము. అక్కడ లంచ్ అది ఉంది. అంతేనమ్మా? అంతే. నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇంకా నేను మొత్తం స్టోరీ చెప్పానా? అవర్ హౌస్ వార్మింగ్ మొత్తం స్టోరీ చెప్పావు. పోస్టర్ నుంచి మూవ్ అయ్యాను. అవును అవును. అది కాదు, ఏం చెప్తా ఉంటున్నానంటే నేను నువ్వు చెప్పేటప్పుడు ఒక పూటని నువ్వు ఒక రోజు చేసేసావు కదా. అంతే కదా, ఒక పూట కాదు, కొన్ని అవర్స్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలోకి ఇది ఉంది కదా. అవును. నెక్స్ట్ వీడియోలో ఈ రోజు ఉంది. అవును. అంతే కదా. అవును. యాక్చువల్ నాకేం గుర్తొచ్చింది తెలుసా? రియల్ గా మైండ్ లో అయితే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వాళ్ళకి ఒక రోజు అంటే మనకి ఎన్నో యుగాల ఎలా గడిస్తే తప్పితే ఒక రోజు అవ్వదు వాళ్ళకి. ఒక రోజు అట్లాగా అంటే అందరికి ఒక్కొక్క స్టెప్ వైజ్ ఉంటుంది అన్నమాట. విష్ణుమూర్తికి అయితే ఒకటి, బ్రహ్మదేవుడికి అయితే ఒక రకంగా అట్లా. అట్లాగా నువ్వు ఒక రోజుని ఒక 2-3 అవర్స్ ని ఒక రోజు చేసేసావు అందరికి. అంతే. ఇది తగ్గిస్తావా ఫ్యాన్ స్పీడ్? ఎందుకు తగ్గిపోయట్లేదా నీకు? కాదు, ఎక్కువ చల్లగా, చాలా వేడిగా ఉంది. బయట అయితే అసలు యాక్చువల్ టెంపరేచరే చాలా ఉంది. ఎగ్జాక్ట్ చెప్తాను నాకండి. సాయిది ఇప్పుడు ఇంట్లో కన్నా కార్లో ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కార్లో ఎక్కువ వీడియోస్. అవును, బయట 90 ఉంది మా, ఫీల్స్ లైక్ 93. అట్లానే మళ్ళీ హ్యూమిడిటీ 47% అంట. సో సూపర్ హ్యూమిడ్ గా ఉంది. యా, సో అక్కడ ఉన్నాను. మళ్ళీ సేమ్ రోడ్ లో వచ్చాం బుడ్డి. హ్యూమిడిటీ దగ్గర ఉన్నాం. యా, చాలా హ్యూమిడ్ గా ఇంకా వేడిగా అనిపిస్తుంది. అండ్ మేమైతే అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నాము. పొద్దునైతే పూజ కదా, సో నేను ఒక బనారస్ హాఫ్ శారీ వేసుకున్నాను. మమ్మీ ఏమో కంచిపట్టు. మీరు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఒకసారి పాజ్ చేసేసి పాస్ట్ వీడియోకి వెళ్ళి చూసేసి రండి ఏం వేసుకున్నారు. ఎస్, ఏం వేసుకున్నాము, అసలు ఎట్లా జరిగింది అది మొత్తం. అండ్ ఇప్పుడైతే నేను ఇది కార్డ్ సెట్ వేసుకున్నాను, ఎందుకంటే ఎండ అదిరిపోతుంది. నేను ఇంకా ఫుల్ కాటన్ వేసుకోమన్నా బుడ్డి. అవును, కానీ కాటన్ కొంచెం ఎక్కువ సింపుల్ అయిద్దేమో, హౌస్ వార్మింగ్ కదా అని ఇది వేసుకున్నాను. అక్కడే ఉందిలే, నీకు ఇంట్లో అంతా చల్లగానే ఉంటుంది కదా. యా, ఇంట్లో చల్లగా ఉంటుంది. ఏముంది అనిపించింది కానీ అండగానే ఉంటుంది. బుడ్డి మనం మొన్న ఈ బాంది నీళ్ళు చూపించాం కదా,
ఒకసారి ఆ శారీ ఒకటి కట్టుకున్నాను ఈరోజు. మమ్మీ అయితే అది వేసుకొని, కానీ బ్లౌజ్ వేరే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా. దీనికి వచ్చింది అయితే వర్క్ బ్లౌజ్ కాదు, కానీ వేసుకున్నా. దీనికి జార్జెట్ బ్లౌజెస్ ఇస్తారు కదా బుడ్డి. మమ్మీ ఇప్పుడు నన్ను కాపీ చేయాలా నువ్వు? కరెక్టే కదా. మమ్మీ శారీలో పర్పుల్ అయినవి ఉన్నాయి, నా డ్రెస్ కూడా లైట్ పర్పుల్. కానీ ఇది ఎక్కడ లేవు బుడ్డి, పర్పుల్ ఇది డార్క్ కదా, నీది లైట్. కానీ సేమ్ ఫ్యామిలీ ఆఫ్ కలర్స్ లో ఉంది. ఇంకా అట్లా అయితే అన్ని సేమ్ ఫ్యామిలీ అని రికగ్నైజ్ చేయాలన్నా. పొద్దున్న మార్నింగ్ మరీ దారుణం, అందరం గ్రీన్ లో, అందరం గ్రీన్ వేసుకున్నాం. ఎవరో కూడా అడుగుతున్నారు ఫోటో, మనం అసలు ఎవరు ఒకరికొకరు అనుకోకుండా అక్కడికి పోతే అందరు గ్రీన్. అవును కరెక్ట్. సంజన అవి వేసుకొని వెళ్ళింది ఈరోజు ఆఫీస్ కి. సంజన తెలీదు మా, అడుగుతా. నాకు సంజన కూడా గ్రీన్ వేసుకుంటే అంత ఫన్నీగా అనిపించిందా. ఇప్పుడు వెళ్ళేసి బుడ్డి కాసేపు టైం స్పెండ్ చేసేసి లంచ్ చేయండి, కాసేపు కూర్చుందాము. ఇంకా ఈవినింగ్ గా బయలుదేరి ఇంటికి వస్తే మళ్ళా రేపు మార్నింగ్ పనులు మళ్ళీ ఉన్నాయి, రోజు ఉన్నాయి బుడ్డి. సాటర్డే సండే ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఫుల్ బిజీ కదా. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా బిజీ ఉంది, పనులు చాలానే ఉన్నాయి. ఎందుకు బుడ్డి నా మెడకి ఎక్సర్సైజ్ చేపిస్తున్నావు? అటు పెడుతుంది నా సై పెట్టి. మరి అట్లాంటప్పుడు ఇక్కడ కూర్చోవాలి, ఉంది కదా ఖాళీ. నేను కూర్చోను వెనక బ్యాక్ సైడ్. మమ్మీకి ఏంటంటే ఏసీ కంట్రోల్ ఉండాలి తన చేతుల్లో ఇప్పుడు, అట్ ఆల్ టైమ్స్ అన్ని కంట్రోల్ చేయాలి. మన కారుకి బ్యాక్ సైడ్ లేదు కదా. ఏసీ అని కాదు బుడ్డి, నాకు ఆ బ్యాక్ సీట్ లోనే నచ్చదు. నచ్చదా? మమ్మీ ప్యాసింజర్ ప్రిన్సెస్ అవ్వటం ఇష్టం అట్టుంది అయితే. నేను బుడ్డి చిన్నప్పుడు ఇప్పుడు వేరే వేరే ఊరికి వెళ్ళాలనుకో ఎప్పుడైనా తీసుకెళ్లే వాళ్ళే, మీలా గాడిదల్లాగా తిప్పేవాళ్ళు కాదు మమ్మల్ని. పూట తీసుకెళ్ళి తిప్పేవాళ్ళు కాదు బుడ్డి, ఎప్పుడైనా ఒక్కసారి తీసుకెళ్లే వాళ్ళు అంతే. మేము గాడిద అయితే నువ్వు కూడా గాడిదే, గాడిదకి గాడిదే కదా పుట్టేది. అంతే, పెద్ద గాడిదలు ఏంటంటే తెలివిగా ఉంటాయి, ఈ పిల్ల గాడిదలు ఇలా తిరుగుతా ఉంటాయి. అది పెద్ద గాడిద అనుకుంటేనే, మనుషులు చూస్తే వీళ్ళకేం తెలియలేదు అనుకుంటారు. తెలుసు కదా బుడ్డి, అదేదో రీలా లేకపోతే ఈ మధ్య బాగా విన్నాం కదా, చూస్తున్నాను. అది అంటే వినటం కంటే లెటర్స్ లో టైప్ చేసి చదివాను బేసిక్ గా. ఏంటిదంటే మా అప్పుడైతే అంత కష్టపడి అట్లా వెళ్ళి బుక్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మౌంటైన్ క్లైమ్ చేసి ఎవరెస్ట్ క్లైమ్ చేసి అట్లాంటిక్ ఓషన్ త్రూ స్విమ్ చేసి స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చాం అంత కష్టపడి, తెలుసా. అయితే తీసుకెళ్లే వాళ్ళు కాదు కదా మమ్మల్ని చిన్నప్పుడు ఎక్కడికి, ఎప్పుడైనా తీసుకెళ్లే వాళ్ళు. అప్పుడు మా నాయనమ్మతో వాళ్ళతో వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు నేను మ్యాక్స్ నా కెపాసిటీ బుడ్డి బస్ లో కూర్చుంది నాకు గుర్తున్న కాడికి 40 minutes 45 minutes మ్యాక్స్ అంతే. లేకపోతే 1 hour ఉండిందేమో కొంచెం వేరే టౌన్ దూరం. అదే అప్పుడు అంటే ఆగి వెళ్ళే కదా బస్సులు చాలా సేపు. అట్లా అంటావా? ఇప్పుడులా ఫాస్ట్ గా వెళ్ళవు. ఇప్పుడు సేమ్ నువ్వు అదే ఊరికి 30-20 minutes వెళ్ళిపోతే అప్పుడు నీకు 1 hour కదా. అవునవును, రోడ్స్ కూడా అంత ఉండవు కదా, మధ్యలో చిన్న చిన్న ఊర్లలో కూడా ఆగుతుంది బస్ కూడా. మరి దూరం వెళ్ళే వాళ్ళు ట్రైన్స్ లో వెళ్ళే వాళ్ళ? దూరం ఎక్కడికి వెళ్ళాను బుడ్డి నేను, అటు ఇటు. ఇప్పుడు చిన్నప్పుడు కాశీ వెళ్ళొచ్చాను, కాశీ ట్రైన్ లో వెళ్ళాను, అది బాగానే గుర్తుంది నీకు. అట్లాంటి స్టోరీస్. మరి అప్పుడు చిన్నపిల్లల్ని కాశీ వెళ్ళినప్పుడు చాలా చిన్నోళ్ళం బుడ్డి. మమ్మీ చిన్నప్పుడు కాశీ చూసాము, మమ్మల్ని తీసుకెళ్ళమంటే నువ్వు తీసుకెళ్ళట్లేదు. వెళ్ళొద్దాం బుడ్డి, నేను చిన్నపిల్లప్పుడు చూసా, గుర్తులేదు నాకు కూడా సరిగ్గా. నాకు గంగా నాకు 8-9 years బుడ్డి, 9-10 years కూడా ఉండవు, 9 years ఎంత. ఇదేంటిది నాన్ పోర్టబుల్ వాటరా? వాటర్ ఎవరైనా చేస్తా? నేను ఎందుకు చెప్తున్నా అంటే బుడ్డి ఆ స్టోరీ, అంతకంటే ఎక్కువసేపు బస్సులో కూర్చుని ఇంకా నాకు తలనొప్పి, ఇంకా అసలు నా వల్ల కాదు ఇంకా అనమాట. అందుకని నన్ను ఎక్కువ నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడైనా ఇట్లా లాంగ్ డిస్టెన్స్ ఉన్న కారులోనే వెళ్ళాము. తిరుపతి కొండ మీద నుంచి దిగేటప్పుడు ఉంటది బుడ్డి, అబ్బో. కానీ తిరుపతి అయితే తీసుకెళ్లే వాళ్ళుగా అంతే కదా. కానీ అప్పుడు రష్ ఇప్పుడు అసలు చాలా డిఫరెంట్. ఇప్పుడైనా నేను అందుకే బ్యాక్ సీట్లు ఎందుకు కూర్చోను అంటే నాకు ఏందో నచ్చదు. నేను అనేది రష్ కూడా లైక్ అప్పుడు తిరుపతి ఎక్కువ తక్కువ, కానీ అప్పుడు మాకేం తెలియదు బుడ్డి, చిన్నపిల్లలు అప్పుడు అందరు కలిసి వెళ్ళే వాళ్ళ, అదేం తెలిసేది కాదు. వాళ్ళే పాపం చూసుకునే వాళ్ళు కదా అన్ని. మేము ఊరికే అక్క వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వెనకాలే ఉండేవాళ్ళం కదా బుడ్డి, తెలిసేది కాదు ఏమి. మళ్ళీ వచ్చేసాము ఆల్మోస్ట్ ఇక్కడికి, నేబర్హుడ్ అంటే నేబర్హుడ్కి వచ్చాము. ఈ స్ట్రీట్ లోనే హౌస్ వార్మింగ్ వచ్చాము మనం ఒకసారి. ఏమో బుడ్డి ఇక్కడ అన్ని స్ట్రీట్ లోకి ఎలాగున్నాయి. ఈ నైబర్హుడ్ కి అయితే చాలా సార్లు వచ్చాము అది. కానీ ఆంటీ వాళ్ళు చాలా రీజనబుల్ గా వచ్చినట్టు బుడ్డి కదా, కంపేర్ చేస్తే చాలా బాగా వచ్చి. ఇప్పుడు అక్కడ కొంచెం చిన్న ఇల్లులు ఉన్నాయా, ఈ కొంచెం పెద్దవి, ఈ కొంచెం పెద్దవి, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా పెద్దవి ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటా మిస్ అయ్యాం రోడ్డు. మిస్ అవ్వేమా? అటు వెళ్ళాలి, అటే వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి, మనం స్ట్రైట్ వచ్చాం. కానీ అదే మా ఆంటీ వాళ్ళది ప్రైస్ రీజనబుల్ అవును కదా, హౌస్ సైజ్ కి చాలా రీజనబుల్. అవును, ఇప్పుడున్న ప్రైసెస్ కి ఎస్పెషల్లీ అంతా ఫర్నిచర్ మొత్తం వచ్చిందంటే ఇంకా రీజనబుల్. చెట్లు పూలు ఉన్నాయి, ఆ పూలు ఎప్పుడు చూడలేదు, అలాంటి పెట్టినట్టున్నాయి అసలు. మందార ఇప్పుడు ఇంకా ఎక్కువ కార్లు ఉన్నాయి. ఇందాక మనకు మంచి పార్కింగ్ ప్లేస్ దొరికింది. అయ్యో మన పార్కింగ్ స్పాట్ పోయిందా? పోయింది. ఇటు సైడ్ పెట్టాలి, లేకపోతే ఎక్కువ మంది వచ్చారు. అసలు వాటి అన్ని కలిపెట్టేసి ఇక్కడే బెటర్ మనకి. అటు ముందరికి వెళ్ళే బదులు. First of all, I wasn't even using your phone. సరే కార్ ఆపేసారు, పది కార్లో కూర్చోలేము. ఇది బాగుంది లైటింగ్. కూర్చోలేము, నిజంగా కూర్చోవాలి. మీతో మాట్లాడాలనుకున్నా కూడా లేట్ అవుతుంది లోపల. అయ్యే పని కాదు. Let's go inside. Se acabó. Free drinks in the house.